భార్యల ఎడల అత్యధికంగా మంచిగా మెలిగేవారే మీలో అందరికంటే మంచి నడవడి కలవారు. ఏ వ్యక్తి అయితే ఇద్దరు భార్యలు ఉండి వారి పట్ల న్యాయం, సమానత్వం పాటించకపోయాడో ఆ వ్యక్తి ప్రళయ దినాన సగం పడిపోయిన మొండెంతో వస్తాడు. అల్లాహు అక్బర్. స్త్రీ 5 వేళల నమాజు చేసుకొని తన యొక్క శీలాన్ని కాపాడుకొని భర్తకు విధేయురాలై ఉండినట్లయితే ఆమె తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించవచ్చు. అల్లాహు అక్బర్. స్త్రీ 5 పూటల ఇంట్లో నమాజు చేసుకుంటూ, ఇంట్లో కానీ మస్జిద్లో కానీ తన శీలాన్ని కాపాడుకొని భర్తకు విధేయురాలై ఉండినట్లయితే ఆమె తాను కోరిన ద్వారం గుండా స్వర్గంలో ప్రవేశించవచ్చు. అల్లాహు అక్బర్. దైవభీతి తర్వాత ఒక విశ్వాసికి శీలవతి అయిన భార్య అన్నిటికంటే ఎక్కువ ఉపయోగకరమైన ఉత్తమమైన పెన్నిది. అన్నిటికంటే గొప్ప పాపకార్యాలు ఏమిటి? అన్నిటికంటే పెద్ద పాపకార్యాలు ఉదాహరణకి 3. ఇతరుల్ని దేవునికి సమానులుగా నిలబెట్టడం, దీన్నే షిర్క్ అని అంటారు. లేదా బహుదైవారాధన అంటే లా ఇలాహ ఇల్లల్లాకి వ్యతిరేకం. అల్లా తప్ప అంటే సృష్టికర్త ఒకే ఒక్కడు. ఆయన్ని అరబ్బీ భాషలో మనం అల్లా అంటాం. తెలుగులో దేవుడు, భగవంతుడు, సృష్టికర్త, కరుణామయుడు ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. అరబ్బీలో అల్లా అని అంటాం. లా ఇలాహ ఇల్లల్లా అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని నేను సాక్ష్యమిస్తున్నాను. అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని సాక్ష్యమిస్తున్నానని దీని యొక్క అర్థం. ఈ సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా వేరే బాబాలని, సమాధులని, బొమ్మలను, వస్తువులను కూడా ఆయనతో పాటు ఇంకా వేరే రకంగా కూడా పెట్టుకుంటే కనుక దీనిని షిర్క్ అని అంటారు. ఉదాహరణకి తావీజును కూడా ఇస్లాంలో షిర్క్ అని అంటారు. ఇలా అనేక రకాల విషయాలు ఉన్నాయి. షిర్క్ అంటే అన్నిటికంటే పెద్ద పాపాలలో మొదటిది షిర్కు అంటే దేవునితో పాటు వేరే భాగస్వామ్యాన్ని కల్పించడం. ఇక రెండవది తల్లిదండ్రులకు అవిధేయులుగా మెలగడం. ఇది కూడా చాలా పెద్ద పాపాలలో ఒక పాపం. మూడవది తన భోజనంలో పాలు పంచుకుంటుంది అనే భావంతో తన యొక్క సంతానాన్ని చంపేయటం. ఇది కూడా చాలా పెద్ద పాపం. మరి ఈరోజు ఎంతోమంది ఆడపిల్ల పుట్టిందని కానీ లేదా అబార్షన్ల విషయంలో కానీ పిల్లలు వద్దనుకొని అనేక రకాల ఆపరేషన్లు కానీ మరి ఇవన్నీ కూడా ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు